వైసీపీకి ఓ అనూహ్య రాజకీయ ప్రతీకగా మారిన పదం. రెండోసారి అధికారాన్ని అందుకుంటామన్న నమ్మకంతో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఇదే శీర్షికగా ప్రజల్లోకి బలంగా చేరింది. ఊహించని ఓటమి తర్వాత ఘోర పరాజయం నుంచి బయటపడుతూ మరోసారి భారీ విజయాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ నేతల మాటల్లో జగన్ మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారని వినిపించడం దీనికి నిదర్శనం. 2019లో అపూర్వ విజయానికి దారితీసిన ఆ పాదయాత్ర ఎలా దిగ్విజయ మంత్రంగా మారింది? ఆ నడక ప్రయాణం ప్రజల్లో ఏ విశ్వాసాన్ని నింపింది? ఇప్పుడు పాదయాత్ర 2.0గా మళ్ళీ సై చెప్పిన విశేషాలు ఏవో చూద్దాం. రాజకీయాల్లో గెలుపు కావాలన్నా, పట్టు సాధించాలన్నా, విజయ శిఖరాలు చేరాలన్న మూలాధారం ప్రజాబలమే. అందుకే చోటా నాయకుడి దగ్గర నుంచి బడా దేశాధినేతల వరకు పబ్లిక్ అనే మాట వారి మదిలో గాఢంగా ఫిక్స్ అయి ఉంటుంది. అధికారంలో నిలబెట్టేది ప్రజలే, మరొకరికి పవర్ కట్టబెట్టేది ప్రజలే. కాలగర్భంలో శాశ్వతం అనే పదానికి గ్యారంటీ ఏ రాజకీయ పార్టీకి ఉండదు. పుట్టగొడుగుల్లా పార్టీలు పుడుతుంటాయి, నేతలు మారుతుంటారు, కానీ అంతిమంగా నిర్ణయించేది మాత్రం ప్రజాక్షేత్రమే. పీపుల్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, హీ డిసైడ్స్ ద రూలింగ్ పవర్ సిస్టమ్. అధికార పీఠం ఎక్కిన తర్వాత లోపాలు ఏదైనా జరగచ్చు, కానీ చివరికి కాలు మీద కాలు వేసిన ఆ పాదాలు ప్రజల వైపు చూపులు సారించాల్సిందే. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో జగన్ పాదయాత్ర 2.0పై మరోసారి ఏపీ రాజకీయాల్లో నడక ప్రయాణంపై ఆసక్తి చెలరేగింది. జగన్ పాదయాత్రపై పూర్తి క్లారిటీ లేకపోయినా ఆ దిశగా అడుగులు పడుతున్నాయనేది మాత్రం ఖాయమని పార్టీ శ్రేణుల్లో సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాదయాత్రను మళ్లీ ఎంచుకోవడంలో జగన్ వ్యూహం ఉంది. ప్రజలతో నేరుగా మమేకం కావాలన్న ఆలోచన దానిలో దాగి ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొత్త ప్రభుత్వాన్ని కోరుకోవాలన్న భావన ప్రజల్లో అంతగా కనిపించడం లేదు. చంద్రబాబు, పవన్, మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో కొంతమేర విజయవంతమైంది. అయితే అంత మాత్రాన విపక్షాలకు ఛాన్స్ లేదనడం సరైన పర్యాయం కాదు. అధికారంలో ఉన్నవారు చేసే తప్పిదాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ప్రతిపక్షాలు కీలక పాత్ర పోషిస్తాయి. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలైన ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్రమంలో నేటి కూటమి ప్రభుత్వంలో నష్టం వాటిల్లే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వైసీపీకి అంతగా అవకాశాలు దొరకడం లేదు. చేపట్టిన అరాకురా పర్యటనలతో జగన్ కు లాభం కన్నా నమ్ముకున్న నేతలపై కేసులు, వ్యతిరేకత అంశాలు ఎదురయ్యేలా చేశాయి. జగన్ పాదయాత్ర 2.0పై రెడీ అవడంలో ఓ లాంగ్ విజన్ దాగి ఉంది. నాటి తొలి ప్రజా సంకల్ప యాత్ర వైసీపీ చారిత్రక విజయానికి బాటలు వేసిన మైలురాయి. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు. ఇది కేవలం ఓ నడక ప్రయాణం కాదు, నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గమనాన్ని మార్చిన చారిత్రక ఘట్టం. 13 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఈ ప్రయాణంలో జగన్ సుమారు 2 కోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకున్నారు. ఈ అనుభవాల ఆధారంగా నవరత్నాల సంక్షేమ పథకాలు రూపుదిద్దుకున్నాయి. ప్రజల్లో వైసీపీ పట్ల అపారమైన విశ్వాసం పెరిగింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయం దక్కింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి పాలనపై గెలుపు మార్కులు వేసేది మాత్రం ఎన్నికల సమయంలోనే.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే 2029 వరకు ఆగాల్సిందే. అందుకే 2027లో వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారని వైసీపీ నేత పేర్ని నాని ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమై వారి సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు యాత్ర దోహదపడుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రజల్లోకి తిరిగి చొచ్చుకుపోవడానికి పాదయాత్రను ఒక బలమైన సాధనంగా జగన్ భావిస్తున్నారని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు పాలన సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజలతో నేరుగా అనుబంధాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎదురైంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి పాదయాత్రే అత్యంత ప్రభావవంతమైన మార్గమని భావిస్తూ ఆ దిశగా నడక సాగేలా మారింది. జగన్ తన 5 ఏళ్ల హయాంలో సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. అభివృద్ధి పెద్దగా లేదు అనేది ప్రత్యర్థులు చేస్తున్న ప్రధాన రాజకీయ ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ బోర్లా పడింది. అంతేగాక పోలీసింగ్ ప్రభుత్వంగా గత వైసీపీ పాలన తలపించిందంటూ చేసిన విపక్ష నేతల వ్యాఖ్యల ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్కు పాదయాత్ర ఎంతో కీలకంగా మారింది. 2019లో చేపట్టిన తొలి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశామని, ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, నాటి తన పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర 2.0 అత్యంత ప్రభావవంతమైన సాధనంగా వైసీపీ భావిస్తోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా తమ విజయ రహస్యాల్లో తీపి, కారం రెండూ చవిచూశాయి. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ సంఖ్యాబలం దక్కకపోవడంతో ఆయనకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన స్థానం మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర వైపు మొగ్గు చూపడం వెనుక ఓ వ్యూహం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల మధ్య మమేకం సాధించి తిరిగి ప్రధాన ప్రతిపక్ష నేతగా తన పాత్రను బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన. అప్పుడే పాదయాత్ర ప్రజల సమస్యలపై పోరాడడానికి, అధికార ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ఒక శక్తివంతమైన వేదికగా మారుతుంది. ఇక్కడే మరో కీలక అంశం ఉంది. తొలి పాదయాత్రలో జగన్ ప్రతిపక్ష నేతగా, ప్రజల కష్టాలు విన్న నాయకుడిగా సాగారు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా తన పాలనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఆ వ్యత్యాసమే పాదయాత్ర 2.0కు కొత్త దిశ, కొత్త బాధ్యతను తీసుకొస్తోంది. వ్యూహాలు ఎన్నో ఉంటాయి, కానీ టైం కూడా అందుకు కలిసి రావాలి. అధికారంలో ఉన్నప్పుడు సాగే మజా ఓటమి తర్వాత కొంత చేదుగానే ఉంటుంది. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొత్త సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రకు లభించే ప్రజాదరణ, స్పందన మునుపటిలా ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలు, నాయకుల వలసలు యాత్రకు పూర్తి మద్దతు కూడగట్టడాన్ని సవాలుగా మార్చాయి. తన హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు చాలా మంది జైలు ఊచలు లెక్కబెడుతున్నారు, కోర్టులో కేసులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ చేపట్టబోయే పాదయాత్ర 2.0 ప్రజలతో మమేకం సాధించడం ఒకెత్తైతే, పార్టీకి మళ్లీ గుండె చప్పుడు కలిగించే ప్రయత్నం కూడా ఓ సాహసం లాంటిదే. గత తప్పిదాలను సరిచేసేందుకు తలపెట్టే పాదయాత్ర జగన్కు ఓ బూస్టింగ్గా మారే అవకాశాలున్నాయి. ఓటమికి దారితీసిన కారణాలను, ప్రజల మనసులో ఉన్న అసంతృప్తిని నేరుగా తెలుసుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. తనపై ఉన్న అభిమానాన్ని నిలబెట్టుకున్న శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. 2029 ఎన్నికలకు వారిని సిద్ధం చేయడానికి ఇది ఒక బలమైన ప్రేరణగా మారుతుందన్న ఆశ కూడా ఉంది.
అయితే నేటి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి ధీటుగా కొన్ని హామీలు జగన్ ఇవ్వక తప్పదు. ఇదే సమయంలో నవరత్నాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాను అని 2024లో చెప్పిన జగన్ ఇప్పుడు కొత్త పథకాలపై ఏదైనా వ్యాఖ్య చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అనుమానాలు లేకపోలేదు. మొత్తానికి జగన్ పాదయాత్ర 2.0 పునరావృతం కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ఇది వైసీపీకి ఒక లైఫ్ లైన్ గా మారే అవకాశం. ఏదేమైనా ఈ ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశాయని చెప్పవచ్చు. పాదయాత్ర 2.0 అనేది జగన్ రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపు. ఇది కేవలం ప్రజలతో మమేకం కావాలన్న ప్రయత్నం మాత్రమే కాదు, గత పాలనలో జరిగిన తప్పిదాలను అంగీకరించి వాటిని సరిచేసే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఈ యాత్ర ద్వారా జగన్ కూటమి ప్రభుత్వం సంక్షేమం పేరుతో చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు. కానీ అదే సమయంలో వైసీపీకి సంక్షేమంపై కొత్త ఆలోచనలు లేకపోవడం ఓ మైనస్ పాయింట్గా మారుతోంది. పార్టీ క్యాడర్కు మళ్లీ ఉత్సాహం నింపే ప్రయత్నంలో పాదయాత్ర ఓ అండగా నిలుస్తుందన్న ఆశ ఉంది. అయితే నేతలపై కేసులు, కోర్టు విచారణలు, జైలు ఊచలు ఇవి పార్టీకి మానసికంగా, రాజకీయంగా భారంగా మారుతున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పాదయాత్ర 2.0 వైసీపీకి ఒక పునరాగమనం కావాలన్న ఆశతో, ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించాలన్న లక్ష్యంతో సాగుతోంది. అన్నింటికీ పరిష్కారం కాలమే, కానీ దానికి దారి తీసే కీ రోల్ మాత్రం ప్రజలదే. అందుకే జగమంతా జనంకు ఉన్న పవర్ రాజకీయ గమనాన్ని మలుపు తిప్పగలదు. అది ప్లస్ కావచ్చు, లేదా ఇతరులకు మరో ఛాన్స్ ఇచ్చేలా మారొచ్చు.